సిఐఐ సదస్సుతో అంటే అంతర్జాతీయ జాతీయ సంస్థలు బాగా తరలి వచ్చాయి విశాఖపట్నానికి. ఇప్పటివరకు 30 సిఐఐ సమ్మిట్లు జరిగితే అందులో 7 ఆంధ్రప్రదేశ్ విశాఖలోనే జరిగాయి. అది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 6 జరిగితే కేవలం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 1 జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ అతి భారీ స్థాయిలో సిఐఐ సమ్మిట్ జరిగింది. మొత్తం 300 పైగా ప్రతినిధులు వచ్చారు. అంటే కంపెనీలకు సంబంధించి అలాగే 35 నుంచి 40 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. 613 ఎంఓయూలు చేసుకున్నారు. ఇది ఎంఓయూలు అంటే చాలా మందికి అర్థం అవడానికి చెప్తున్నాను. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే దీన్ని అవగాహన ఒప్పందం అంటాం. ఇదిగో మీ రాష్ట్రంలో ఫలానా చోట మేము కంపెనీ పెట్టడానికి లేదా మా కంపెనీకి సంబంధించిన ఇంకొక శాఖను ఇక్కడ పెట్టడానికి ఒప్పందం చేసుకుంటున్నాము అని. సో దీనికి సంబంధించి మొత్తం పెట్టుబడుల విలువ 13.25 లక్షల కోట్లు అంటే 13,25,000 కోట్లు. దీని ద్వారా అంటే ఈ ఒప్పందాలు చేసుకున్న ఈ మొత్తం 13,25,000 కోట్లకు సంబంధించి అన్ని రియలైజ్ అయితే అంటే సాకారం అయితే వచ్చే ఉద్యోగాల సంఖ్య 16 లక్షల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్స్ కొంచెం ఎగ్జాగరేటింగ్గా అనిపించవచ్చు. సో ఇందులో ఎంత వాల్యూ రియలైజ్ అవుతుంది, ఎన్ని లక్షల మందికి యాక్చువల్గా ఉద్యోగాలు వస్తాయి, ఎంత అవకాశం ఉంటుంది, గతంలో ఎంత వచ్చాయి, ఇవన్నీ కూడా చర్చలో మాట్లాడదాం. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గడిచిన 18 నెలల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐఐ సదస్సు క్లోజింగ్ టైంలో మాట్లాడారు ముఖ్యమంత్రి. అంటే ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పారు, పారిపోయిన వదిలి వెళ్ళిపోయిన కంపెనీలని మేము వెళ్ళి బతిమిలాడి తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ సింగపూర్, అది కంపెనీ కాదు కానీ సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న అవగాహన ఒప్పందాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు లేవు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి నచ్చజెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుబడులు సమీకరించడానికి అలాగే మిగతా అంశాలతోటి మళ్ళీ తిరిగి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అలాగే లోకేష్ అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, ఇతర దేశాలకు వెళ్ళారు. పర్సనల్గా ఆయన వెళ్ళి మీకు జరిగిన నష్టం మాకు తెలుసు, దానికి మేము బాధపడుతున్నాం, మీరు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి రండి అని మాట్లాడి తీసుకొచ్చిన కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ నెంబర్ చూస్తేనే మనకి 2 రోజుల విజువల్స్ చూస్తే తెలుస్తుంది. అనేక మంది తరలి వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన సమ్మిట్లో లాగా వాళ్ళకి వీళ్ళకి కోట్లు తగిలించి తర్వాత సదస్సు అయిపోయిన తర్వాత అప్పటి మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ఏమేమి ఒప్పందాలు జరిగాయంటే అప్పడాల ఫ్యాక్టరీలు, బొబ్బట్ల సంస్థలు లేదా ఇంకోటి అని చెప్పడం అట్లా జరగల. దిస్ ఇస్ లైక్ అంటే నిన్న ఒక గెస్ట్ మాట్లాడుతూ కూడా దావోస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది విశాఖపట్నం. ఎందుకంటే వచ్చే సంవత్సరం కూడా దీనికోసమే ఆంధ్ర మండపం అని ప్రత్యేకంగా నిర్మించి సిఐఐ ఇంట్రెస్ట్ చూపిస్తోంది అని. అంటే ప్రభుత్వం నిర్మిస్తుంది మండపం. మళ్ళీ నవంబర్ 14-15 తేదీలు 2026లో ఇక్కడే సిఐఐ సమ్మిట్ జరగడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది అని చెప్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే అవగాహన ఒప్పందం జరిగిన వెంటనే అదే కంపెనీకి ప్రభుత్వం ఏమి రాయితీలు ఏం ప్రోత్సాహకాలు ఇస్తుంది అనేది కూడా వెంటనే ఉత్తర్వులు ఇచ్చేసింది ప్రభుత్వం. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలోనే నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈ రకమైన ఇంత స్పీడ్తో జరగడం అనేది. అంటే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే ఒక కార్యాచరణ ఎంత గొప్పగా ఉంది అని చెప్పడానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్లోజింగ్ దాంట్లో మొన్న మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి నష్టం చేశారు, రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వదిలి వెళ్ళిపోయాయి, ఇవన్నీ కూడా గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నాను. సోలార్ ప్లాంట్ ఎగ్జాంపుల్, ఒక భారీ స్థాయిలో సోలార్ ప్లాంట్ కంపెనీలు పెడితే వాళ్ళకి బెదిరింపులు జగన్మోహన్ రెడ్డి గారు మేము మీ నుంచి కొనం, తర్వాత వాళ్ళు కేసులు కోర్టులు వేస్తే 9,000 కోట్లు ప్రజల డబ్బు నష్టపరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. అంటే ఏంటో కంపెనీ పెట్టి దాని మీద లాభం వస్తే రాష్ట్రానికి ట్యాక్స్లు వస్తే వచ్చే ఆదాయం పక్కన పెడితే ఉన్న దాంట్లోంచి అసలే కష్టాలు ఉన్న దాంట్లోంచి మళ్ళీ డబ్బు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సరే ఇవి వదిలేసి ఇప్పుడు ఆయన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో చాలా మటుకు నేనున్నప్పుడే ఎంఓయూలు జరిగాయి, వాళ్లే తిరిగి వస్తున్నారని మళ్ళీ నాకు క్రెడిట్లో నాకు ఆయన ప్రతిపక్ష హోదా ఎలా కావాలని మారం చేస్తారో నాకు క్రెడిట్ కావాలంటారు. అరే ఉన్న కంపెనీలు పరిశ్రమలు పారిపోయి వదిలి వెళ్ళిపోతే వాళ్ళందరినీ బతిమాలు తీసుకొస్తే ఈ పంచాయతీ ఒకవైపు అయితే మళ్ళీ రెండో వైపు లేదు బ్రహ్మాండంగా ఉందని డప్పు కొట్టుకుంటాం తప్ప జిఎస్డిపి పడిపోయింది, పన్నులు పడిపోయాయి, ఆదాయాలు పడిపోయాయి, అంచనా వృద్ధి పడిపోయింది అని మళ్ళీ అదొక ప్రచారం.
దానికి సంబంధించి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ ఫేక్ ప్రచారాలు మీరు నమ్మకండి అంటే, ఎవరైనా ఓ పక్కన రాష్ట్రంలో బ్రహ్మాండంగా సిఐ సదస్సులు జరుగుతూ ఒక పండగ వాతావరణంలాగా ఇంతమంది వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతూ ఉన్నప్పుడు కుదిరితే ఒక మాట పాజిటివ్గా మాట్లాడాలి, లేదా కామ్గా ఉండాలి. కానీ ఆల్రెడీ బ్రాండ్ ఏపీని చెడగొట్టేసి దాన్ని మెరుగున పడి దారిలో పడుతుంటూ కూడా మరి చూడలేని పరిస్థితి ఏమిటనేది అర్థం కాదు. దానికోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. సో మొత్తంగా ఏంటంటే ఒక మాట అన్నారు లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ దేశానికే ఐటీ క్యాపిటల్గా మారుతుంది అన్నప్పుడు నేనే ఆశ్చర్యపోయా. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒకవైపు బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, ముంబై ఇవన్నీ 1, 2, 3, 4, 5 ర్యాంకింగ్స్లో ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ ఉండడం కూడా అప్పటి చంద్రబాబు నాయుడు చలవే. చాలామంది దాన్ని ఓపెన్గానే ఒప్పుకుంటారు పాలకులు కూడా. సో వీటన్నిటిని కాదని క్యాపిటల్గా మారుతుంది ఐటీకి అని చెప్పాలంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఈ పెట్టుబడుల్లో ఎన్ని రిలీజ్ అవుతాయి, ఎన్ని కంపెనీలు వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంటేనే మాట అనగలరు. అలాగే కొంతమంది అదేంటి ఐటీ అంతా వైజాగ్కేనా అంటే దానికి కూడా చెప్పారు. ఐటీ ఎకో సిస్టమ్కి విశాఖపట్నం అనుకూలంగా ఉండడం, అమరావతికి క్వాంటమ్ వ్యాలీతో పాటుగా ఇంకా అనేక ఎకో సిస్టమ్స్ రావడం, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలకి అనేక కంపెనీలు, మరోవైపు గోదావరి జిల్లాలు, కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలకు కొన్ని, ఇటు ప్రకాశము ఈ జిల్లాలకు కొన్ని, ఇలా చాలా క్లియర్గా ఉంది ప్రభుత్వం యొక్క విజను. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని అంటే ఐటీ అంతా అక్కడైనా అంటే ఎస్ అక్కడ ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ ఇక్కడ కుదరదు అలాగా. సో అది కంపెనీలకు అర్థం అవుతుంది, ప్రజలకు అర్థం అవడానికి చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విషయం. సో ఓవరాల్గా ఏంటంటే చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఈ 2 రోజుల సిఐఏ సదస్సు జరిగింది. సిఐఏ సమ్మిట్ కన్నా ముందే పెట్టుబడులు చాలా మటుకు వచ్చాయి, దాని లెక్కలు కూడా చెప్పారు ముఖ్యమంత్రి. సో మొత్తం ఈ గడిచిన ప్రభుత్వం వచ్చిన ఈ 17-18 నెలల్లో దాదాపుగా 20 నుంచి 23 లక్షల కోట్ల మధ్య పెట్టుబడులకు ఒప్పందాలు, అందులో కొన్ని రియలైజ్ అవుతున్నాయి ఆల్రెడీ. అలాగే 24 లక్షల ఉద్యోగాలకు సరిపడా కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించిన ఏర్పాట్లు, 20 లక్షల ఉద్యోగాల నుంచి 50 లక్షల ఉద్యోగాలకి అంటే 5 ఏళ్లలో సడలించుకుంది ప్రభుత్వం. తనకు తానే టార్గెట్ని పెంచుకుంది. ఎవరైనా ఆసాకు ఈసాకు చెప్పి చేయలేకపోయామంటారు, కానీ గవర్నమెంట్ 20 లక్షల నుంచి 50 లక్షలకు పెంచుకుంది. 10 ఏళ్లలో 50 లక్షల నుంచి కోటికి టార్గెట్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి. ఈజ్ ఆల్వేస్ ఎయిమింగ్ స్కై హై. చూద్దాం అందులో ఎంతవరకు సహకారం చేయగలుగుతారు, ఇవన్నీ ఆ పార్టీ ప్రతినిధులు చెప్తారు. సో 90% ఉద్యోగాలు రాష్ట్రం వారికే ఇవ్వాలి అనే ఆలోచన చేసిన విషయం కూడా లోకేష్ చెప్పారు. అది అంటే ఆ యువత ఇంకెక్కడికి పరుగు పెట్టక్కర్లా. డిగ్రీయో బీటెక్కో ఇంకోటో చేసిన తర్వాత డిప్లొమాలో మ్యాక్సిమం 90%కి అక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు కూడా మాట్లాడదాం. ఎంతవరకు ఇందులో రియలైజ్ అవుతాయి, ఎట్లా జరిగింది 2 రోజులు, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ గేమ్ ఏంటి, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, అలాగే ఆయన బెంగి ఏంటి సడన్గా రాష్ట్రం మీద, అమ్మో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, లేకపోతే అమ్మో జిఎస్టీ ఆదాయాలు పడిపోతున్నాయని, వారున్న 5 ఏళ్లలో ఏం జరిగింది, అసలు కథ అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఇంత బ్రహ్మాండంగా రైజింగ్ ఆంధ్ర మనం చెప్పినట్టుగా అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. సో ఆ గేమ్ తర్వాత ఇక భవిష్యత్తు ఉండదని భయంతో ఈ రకమైన ప్రచారాలు. స్టూడియోలో నాతో పాటు టీడీపీ ముఖ్య నాయకులు విద్యాసాగర్ గారు జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్ గారు నమస్కారం అండి. లైవ్లో పూడి తిరుపతిరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే అంకమరావు గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం తిరుపతిరావు గారు, అంకమరావు గారు. తిరుపతిరావు గారు, ముఖ్యంగా మీకు ముందుగా అభినందనలు. ఎందుకంటే విశాఖపట్నం ఒక 2 రోజులు ఒక గొప్ప పండగ వాతావరణం, అంటే సముద్రపు అందాల మధ్యలో ఆ సిఐఏ భాగస్వామ్య సదస్సు, జాతీయ అంతర్జాతీయ కంపెనీలని రావడం, ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడం, ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో, అంటే మనం దావోస్ సదస్సు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ స్థాయిలో జరిగింది అనడం ఏమీ ఎగ్జాగరేట్ చేయడం ఏం కాదు. మొన్న ఒక నాయకులు చెప్పారు, కూటమి నాయకులే. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటే విశాఖలోనే మొత్తం అంతా వచ్చేస్తోందా అనే భ్రమ ఏదో ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, లోకేష్ గారు చెప్పారు, ఐటీ కంపెనీలకి విశాఖపట్నం అది ఎకో సిస్టమ్గా దాని మొత్తం అటు ఎక్స్పాన్షన్ అవుతోంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, రాయలసీమకి మా విద్యాసాగర్ గారి ప్రాంతాలకి అనేక కంపెనీలు ఒక వికేంద్రీకరణ జరుగుతోంది, గోదావరి జిల్లాలకు కొన్ని వెళ్తున్నాయని. సో ఓవరాల్గా ఈ జరిగిన తీరు చూస్తే నాకేమనిపించిందంటే అసలు ఇప్పుడే మొదలైంది. అంటే ఒక బ్యాడ్ టైం నుంచి ఒక గుడ్ టైంలోకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూసారా, అది ఇప్పుడే మొదలైందా అనిపిస్తోంది. అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్తే. ఖచ్చితంగా మొదలైందనే చెప్పాలి. ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించినటువంటి అంశంలో
అయితే నేను నిన్న మొన్న జరిగినటువంటి ఈ సదస్సు సందర్భంగా ఇప్పుడైతే నేను విశాఖపట్నంలో ఉన్నాను కానీ గత 5 రోజులుగా మాకు ఈ బిర్సా ముండా గారి 150వ జయంతి, భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంత్యోత్సవాల సందర్భంగా అరకులో ఉండాల్సి వచ్చింది ఒక 5 రోజులు ఆ ఏర్పాట్లలో. నిన్ననే ఒరిస్సా ముఖ్యమంత్రి గారు దానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అక్కడ గిరిజనతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే బిర్సా ముండా గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం, ఇవన్నీ ఆ కార్యక్రమాల్లో ఉండిపోయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా నేను మిస్ అయ్యాను. ఏదైతే మా విశాఖపట్నంలో సిఐ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాం కదా, ప్రత్యక్షంగా ఉండేవారు లేకపోతే అక్కడ మీరు. ఖచ్చితంగా ఎందుకంటే మాకు అది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. నేను ఎప్పుడు చెప్తా, విశాఖపట్నం ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది అనేసి అంటే ఒక హైదరాబాద్, మీరు మీ తాలూకా ఇంట్రోలో కూడా చెప్పారు, హైదరాబాద్ సంబంధించి ఐటీ సంబంధించి తద్వారా వచ్చిన డెవలప్మెంట్ కంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మూల కారణం అని చెప్పేసి ఆ విధంగా చెప్పడానికి ఒకరెవరు లేరు ఇక్కడ ఇప్పటి వరకు. ఇవాళ ఏదైతే జరిగినటువంటి సిఐ దాని ద్వారా వస్తున్నటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి ఒక ఎత్తు అయితే, ఏదైతే ఐటీకి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆధారంగా ఇవాళ మళ్ళీ రాబోయే తరం, మా తర్వాత తరం చెప్పుకునేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు అని చెప్పేసి నేనైతే చెప్పక తప్పదు. నో డౌట్. అంటే నేనెప్పుడు నా పార్టీ గురించి నేను మాట్లాడటమే తప్పిస్తే ఎవరికి పొగిడేది ఉండదు. ఎవరికి మంచిని గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, అది వైసీపీతో సహా. వైసీపీకి సంబంధించి మాట్లాడుతున్నా కూడా నేను ఒక రకంగా కొంచెం మిస్ అయ్యాను. ఈ 5 రోజులు నేను ఆ కొండ మీద ఉండడం కొంత ఇబ్బంది, అరకులో ఉన్నందువల్ల నెట్వర్క్ సరిగ్గా ఉండదుగా. అవునండి, ఇప్పుడు పర్వాలేదు, కొన్ని ఉన్నాయి కానీ ఏదైనప్పటికీ పనిలో ఉన్నందువల్ల మేము కొన్ని మిస్ అయ్యాం, కొన్ని ఎంజాయ్ చేయలేకపోయాం. అయితే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే ఒకటైతే మాత్రం చెప్పక తప్పదు. గతంలో కూడా విశాఖ కేంద్రంగా, ఇదే విశాఖ కేంద్రంగా గత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిశ్రమల కోసం సదస్సు నిర్వహించినటువంటి సందర్భం ఉంది. కాకపోతే మనం ఎప్పుడు అనుకున్నట్టుగా కోడిగుడ్లు లేకపోయినట్లయితే బొబ్బట్లు అన్నట్లే ఉండేది. ఇవాళ జరిగినటువంటిది అయితే మాత్రం ఖచ్చితంగా విశాఖ అభివృద్ధికి, భవిష్యత్తు తరానికి, ఉత్తరాంధ్రకి విశాఖ అభివృద్ధి అంటే ఇవాళ మీకు చెప్తున్నానండి, ఇక్కడ ఏదైతే తుని దగ్గర ప్రారంభమైనటువంటి ఉత్తరాంధ్ర సరిహద్దు ఇచ్చాపురం దగ్గర వరకు కూడా ఇవాళ విశాఖపట్నం కేంద్రంగానే అయిపోయింది. ఎందుకని అంటే అటు వస్తున్నటువంటి ఒక మూలపేట పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే మా ఉద్యానంలో వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఇతరత్ర పరిశ్రమల తాలూకా, అంటే ఒక్క విశాఖపట్నంలోనే రావట్లేదు ఇవన్నీ కూడా. ఏదైతే కొన్ని ఇప్పుడు ఐటీకి సంబంధించి దానికి ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు విశాఖపట్నంలో ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఏంటి కనెక్టివిటీ అయితేనేమి, లేకపోయినట్టయితే వాతావరణ పరిస్థితులు అయితేనేమి, ఇతరత్ర అన్ని ఆల్రెడీ ఒక సిస్టమ్ బిల్డ్ అయ్యి ఉంది అక్కడ. ఏమంటారు? ఆల్రెడీ ఒక సిస్టమ్ బిల్డ్ అయ్యి ఉంది అంటున్నా. అది ఒక సిస్టము అక్కడ ప్రకృతి సరిసిద్ధంగా బిల్డప్ చేసింది. దాన్ని ఇవాళ అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నేతృత్వంలో మేము ఇంకా కూడా చెప్తాను ఋషి గారు, ఏదైతే గతం 14 నుండి 19 ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పుడు మేము కూడా ఉన్న రోజుల్లో కూడా మాకు కొంత అసంతృప్తి ఉండేది ఉత్తరాంధ్రకి. ఏదో అంత అమరావతినే అంత అమరావతినే అని మాట్లాడినటువంటి వాళ్ళు మేమే. వచ్చింది అంటే కారణం ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వము డెఫినెట్ గా ఉత్తరాంధ్ర, విశాఖ ఆధారంగా ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక భావన ప్రతి నేను చెప్పేది ఏదో ఒక బీజేపీ కార్యకర్తగా నేను మాట్లాడట్లా. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక సాధారణ రోజుకి 200 రూపాయలు తెచ్చుకునే కూలీ తాలూకా మనోభావం ఇవాళ. అప్పట్లో మీకు మనం చర్చించుకున్నాం తిరుపతిరావు గారు, క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా విశాఖపట్నం వచ్చేస్తుందంటే విశాఖవాసులు ఎంత సంతోషిస్తారు అంటే సంతోషించలేదు, యాక్చువల్లీ భయపడ్డారు. అంటే ప్రభుత్వము నాయకుడిని బట్టి ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దానికోసం గుర్తు చేస్తున్నాను అంతే నేను. ఋషి గారు, ఆ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఇక్కడ ఏమీ వరకదు అని మాట నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను. ఉత్తరాంధ్ర ఒకే ఒక సందర్భంలో
ఉత్తరాంధ్ర నుండి ఒకే ఒక అధికార ప్రతినిధి ఉన్న సందర్భంలో చాలా ఎక్కువగా మాట్లాడితే నన్ను ట్రోల్ చేసినటువంటి పరిస్థితి మా స్థానిక నాయకత్వం, మా లోకల్ గా ఉత్తరాంధ్రకి విశాఖకి ఏమో రాజధాని వస్తుంటే మీరేమో కాదంటారా అని చెప్పి. అవును. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కాదనేది కాదు, వస్తే ఉపయోగం ఏముంది, వస్తే మంచిదే అన్నటువంటి మాట్లాడుతూనే దాని తాలూకు అది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు మేము. అవును. అటువంటి సందర్భంలో ఇవాళ అయితే మాత్రం సంతృప్తి స్థాయి వెరీ గుడ్. ఏదైతే అన్నట్టుగా ఈ 13,25,000 కోట్లలో మా విశాఖకి ఎన్ని వస్తాయి ఏంటంటే ఇంకా నేను పూర్తిగా స్టడీ చేయలేదు. కానీ వాళ్ళు ఉన్నటువంటి వాతావరణ నేపథ్యం తర్వాత ఇవన్నీ కూడా గ్రౌండ్ అవ్వాలన్నటువంటి పరిస్థితి కూడా లేదు, నేను అంగీకరిస్తాను. కాకపోతే గతంలో 0 దగ్గర నుండి ఈవేళ 1 జరిగినా లేకపోయినట్టయితే 90% వెళ్ళినా సరే అది గొప్ప. గతంలో 0 ఎన్ని ఉండేది కాదు, అక్కడ మైనస్ డార్క్ తిరోగమనం డెఫినెట్ గా తిరోగమనం ఉండేది. ఇవాళ మాకైతే విశ్వాసం ఉందండి, ఈ 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి ఖచ్చితంగా వస్తాది, వచ్చి తీరుతాయి. అవి కూడా ఎప్పుడో వస్తాయి అన్నటువంటి ఆలోచన. దాని గురించి మాట్లాడతా. సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విద్యాసాగర్ గారు వస్తా, తిరుపతిరావు గారు ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు 2 సైడ్ క్వశ్చన్స్ మీకు. ఒకటి, ముఖ్యమంత్రి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఈ 13,25,000 కోట్ల పెట్టుబడులు 3 ఏళ్లలో సాకారం చేస్తాము, 20 లక్షల నుంచి 50 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం 5 ఏళ్ల ఉద్యోగాలు అన్నారు. ఒకటి వారి ధీమా. రెండోది, లోకేష్ గారు దేశానికే ఆంధ్రప్రదేశ్ ఐటీ క్యాపిటల్ గా ఉంటుంది అన్నారు. ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి, అట్లాగే పెద్దలిద్దరికీ కూడా నా నమస్కారం. అది మీరు ఋషి గారు లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అటు లోకేష్ గారు, ఇటు అధికారుల బృందం లేదు మంత్రుల బృందం, మ్యాక్సిమం వీళ్ళంతా కూడా ఎక్కువ విదేశీ పర్యటనలు చేశారు, ఎక్కువసార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకు ఈ పేటీఎం బ్యాచ్ మీద పడిపోయి ఏదో అయిపోతుంది, వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్లు ఎక్కేసి తిరిగేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు డబ్బులు దాచుకోవడానికి కూడా అన్నారు, చాలా మాటలు అన్నారు. అయితే ఆ తిరగటం ఏదైతే ఉందో నిద్రాహారాలు మానేసి, ఇప్పుడు ఏదో మనం అమెరికాకి వెళ్ళామంటే ఇట్ ఈస్ నాట్ ఈజ్ దట్ ఆ ఫ్లైట్లు ఎక్కేసి ఆడ దిగేస్తే మళ్ళీ ఏదో ఉంటుంది అన్న కాదు. ఇక్కడి నుంచి అక్కడ దిగితే అమెరికాలో, ఇక్కడ పొగలైతే మళ్ళీ పొగలే. ఆ నిద్ర అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. లండన్ వెళ్తే డిస్టర్బ్ అవుతుంది, యూరోపియన్ కంట్రీస్కి అయితే డిస్టర్బ్ అవుతుంది. అంటే యాక్టివిటీ అనేది ఎంత తేడా ఉంటుందో మనిషిలో బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అంత ఫ్రీక్వెంట్గా గనక విదేశీ పర్యటనలు అంత దూరం చేస్తే, వీటన్నిటినీ కాదని అంత దూరం వెళ్ళి వాళ్ళు కొన్ని 10ల సంఖ్యలో వాళ్ళు కంపెనీ వాళ్ళతో మీట్ అవ్వటం, అక్కడున్న వాళ్ళతో మీటింగులు చేయటం, ఆహ్వానించటం, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పటం, వాళ్ళకున్న డౌట్లను నివృత్తి చేయటంలో సక్సెస్ఫుల్గా ఏదైతే అక్కడ కార్యక్రమాల నిర్వహణ చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో సిఐ సదస్సుకి దగ్గర 5,000 మంది 5,000 మంది ప్రతినిధులు వచ్చారు కంపెనీ నుంచి. ఒక కంపెనీ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఎటువంటి చిన్న అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళను, యాక్చువల్గా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఉన్న స్థాయి ఇవన్నీ చూస్తే ఎట్లా అకామిడేట్ చేశారనిపిస్తుంది. దట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. అదేదో ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నేనేదో విశాఖపట్నం వెళ్ళాను 2 రోజుల్లో ఏదో నోవాటెల్లోనో లేకపోతే ఇంకో హోటల్లో స్టే చేసి వచ్చాను రావటం కాదు. వచ్చిన గెస్ట్ వెనకంటే వచ్చేటటువంటి ఆ టీము కావాల్సిన ఏర్పాట్లు, వెహికల్స్, ఒక ఇండియా నుంచి కాదు మొత్తం విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా వాళ్లతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ స్టేజ్ మీద పిలిపించుకొని ఆ సిగ్నేచర్ పెట్టుకొని ఏ కంపెనీ ఎంత డబ్బులు పెడుతున్నారు, ఎన్ని రోజుల్లో అది ఎగ్జిక్యూట్ కాబోతుంది, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అన్న దాంతో సహా మొత్తం అన్నీ కూడా ఎగ్జిబిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఈ పూటకి ఇంత అయింది, ఈ పూటకి ఇంత అయింది, ఈ రోజుకి ఇంత అయింది అనేది ప్రజలకు నిర్విరామంగా ఆ 3 రోజులు ఏదైతే ఉందో చెప్పటం అనేది సూపర్. మామూలు విషయం, అంత మామూలు విషయం కాదు అది, కాదు. అయితే చాలా మంది ప్రతినిధులు, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకి
ఫుడ్ పెద్ద టాస్క్ ఏంటంటే ఫుడ్ ను అరేంజ్ చేయటం. అంటే ఒక్కొక్కరికి ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఒక్కొక్క దేశం నుంచి వచ్చిన అవును. ఆ ఫుడ్ అన్నింటినీ కూడా రోటీ కర్రీ పెట్టేస్తే అయిపోతుంది. కాదు కదా, వాళ్ళన్నిటినీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం. కానీ 2019 నుంచి 2024 వరకు ఒక దౌర్భాగ్యమైనటువంటి సదస్సు జరిగింది అదే విశాఖపట్నంలో. దౌర్భాగ్యమైన సదస్సు అది. ఆ సదస్సులో ఫుడ్ కోసం కొట్టుకున్నారు, ఫుడ్ కోసం తోపులాట జరిగింది. అవును, గుర్తుంది. ఫుడ్ కోసం తోపులాట జరిగితే అంటే ఫుడ్ను కూడా ఆర్గనైజ్ చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు ఆ దద్దమ్మ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద కార్యక్రమాలు ఏంటంటే ఆ కోడిగుడ్డు మంత్రి అసెంబ్లీలో చెప్పింది ఊరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడలు, బోండాలు, చేపలు, బొబ్బట్లు ఇవి అని చెప్పింది. ఆయన చదివింది మేము ఎన్ని చేసామో తెలుసా అని చెప్పుకుంటూ ఆ కోడిగుడ్డు మంత్రి చేసేది. నిన్న సిగ్గు లేకుండా మళ్ళీ ఆ కోడిగుడ్డు మంత్రి ప్రెస్ మీట్ పెట్టి, నేను నిజంగా సర్ప్రైజ్ అయినా, ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నా నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రెస్ మీట్ పెట్టి వీటిలో అన్ని అయ్యే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అట్లా చెప్తున్నారు, ఇంతమంది వచ్చారు, ఇవన్నీ ఈ బోగస్ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఈ వీళ్ళు ఇదే ఫేక్ బతకడం కంటే కూడా వాళ్ళు ఆత్మవంచన చేసుకొని నిద్ర రాకుండా రాత్రిపూట పడుకుంటే అబద్ధం చెప్పారు అనేది మనోవేదన గురి కాకుండా మీ రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోండి. ఇంత ఫేక్ బతకాల్సిన విద్యాసాగర్ గారు ఊరికే కామ్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెయ్యలేదు, ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు చేస్తున్నారు, సరే లోపల బాధ ఉన్నా కామ్గా ఉండొచ్చు. మళ్ళీ బయటకు వచ్చి ఎట్లా చేస్తారు? అదే అంటున్నా, ఏ మొహం పెట్టుకొని అంటే నిజంగా నిర్లజ్జగా నిసిగ్గుగా బయటకు వచ్చి ఈ నిన్న జరిగినటువంటి సమ్మిట్లో జరిగినటువంటి కార్యక్రమాల మీద వాళ్ళు బురద జల్లటం. అదే వాళ్ళు చేసినటువంటి దరిద్రపు కొట్టు ఒక సదస్సులో ఫుడ్ కోసం కొట్టుకుంటే అవమానం పాలైపోతే మొహం మీద కేకరించి ఉమ్మేసిపోయారు వచ్చిన వాళ్ళు అక్కడికి. ఇంకోటి ఆ వైసీపీ కార్యకర్తలకు కొంతమంది కోట్లేసి అది కూడా వచ్చినప్పుడు వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నదే ఎందుకు బొబ్బట్లు, అప్పడాలు, ఊరగాయలు అన్నాడంటే అక్కడ వాళ్ళ టీంలో ఉన్నటువంటి కొంతమంది చూడడానికి బాగున్న వాళ్ళందరికీ కోటు సూట్ వేసి పైకి పంపించేసి ఓ పత్రం ఇట్లా ఇచ్చేసారు. ఇంకోటి అక్కడ కొంతమందికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో పెట్టుకున్నారనమాట. ఆ గిఫ్ట్ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు గిఫ్ట్ దొంగతనం చేసి వెళ్ళారు ఆ సదస్సులో. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లో ఆర్గనైజ్ చేసినటువంటి అప్పటి ప్రభుత్వం, అప్పటి మంత్రి, ఒక్క నిమిషం, అప్పటి మంత్రి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడడం అన్నది ఎంత సిగ్గుచేటు. లోకేష్ గారు దేశానికే క్యాపిటల్ గా ఉంటుంది ఐటీ క్యాపిటల్ అని చాలా పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రెండోది ముఖ్యమంత్రి గారేమో 3 ఏళ్లలో సాకారం చేస్తాం ఈ పెట్టుబడులన్నీ అంటున్నారు. చాలా పెద్ద ఛాలెంజ్ విద్యాసాగర్ గారు. అబ్సల్యూట్లీ. ఇంకో మాట ఏమన్నారంటే చాలా దీంతో పాటు విశాఖపట్నం గురించి మాట్లాడితే కొత్తగా మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి కదా. ఎనీబడి ఇన్వెస్టర్, మీరైనా, మీ ఒక పెట్టుబడిదారు అయితే, నేనైనా, లేకపోతే కూర్చున్నటువంటి పెద్దలు ఇద్దరైనా సరే, ఒకవేళ ఇండస్ట్రియలిస్ట్ అనుకుంటే నేను ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలా, ఏం ఇండస్ట్రీ పెట్టాలా, నాకు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం అయితే అనువుగా ఉంటుంది నేను డిసైడ్ చేసుకుంటా, ప్రభుత్వం డిసైడ్ చేయదు. తిరుపతిలో పెట్టాలనుకుంటే తిరుపతిలో అడుగుతా, నాకు తిరుపతిలో ప్లేస్ కావాలని. విశాఖపట్నంలో ఫిట్ అవుతాను కూడా విశాఖపట్నంలో అడుగుతా. అనంతపురం అయితే అనంతపురం అడుగుతా, కర్నూలు అడుగుతా, అమరావతి అయితే అమరావతి అడుగుతా. ఎక్కడికి ఏ పెట్టుబడి రావాలనేది డిసైడ్ చేసేది ప్రభుత్వం కాదు, ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకుంటాడు నేను ఎక్కడ ఆర్గనైజేషన్ పెట్టాలన్నది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అందుకోసం లోకేష్ గారు ఏమన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎందుకు హబ్ అవుతుంది, ఐటీకి ఎందుకు హబ్ అవుతుంది అనుకుంటే ఆయన ఒక డ్రీమ్, వాళ్ళ తండ్రిలాగా ఆయన కూడా ఒక కలగంటాడు. అంటే ఈ ప్రాంతంలో ఇది చెయ్యొచ్చు అనేది ఆయనకు అనిపించిన దాన్ని ఇన్వెస్టర్స్ దగ్గర ఆయన ప్రజెంట్ చేశారు. ప్రజెంటేషన్ ఇన్వెస్టర్స్ ఒప్పుకున్న తర్వాత అది కళ సాకారం అవుతుంది. నేను నిజంగా ఎంత ఆశ్చర్యపోయానంటే ఈ గూగుల్ సంస్థకు సంబంధించిన సుందర్ పిచాయ్ ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే గూగుల్ అనే సంస్థ హిస్టరీలోనే $15 బిలియన్ అవుట్ ఆఫ్ ది అమెరికాలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో పెడుతోంది. దట్ ఈస్ బ్యూటిఫుల్ కోస్టల్ సిటీ, దట్ ఈస్ వైజాగ్ అని మాట్లాడితే నేను ఒక వీడియో చూసి నాకు తిక్కదొబ్బింది. మొన్న ఈ ఇన్వెస్టర్ సమిట్లో పేటీఎం బ్యాచ్లో
వాడు అంటాడు, ఏమంటాడంటే ఆ పనికిమాలినోడు, నిజంగా ఎంత ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. అబ్యూజ్ వదిలేండి. అబ్యూజ్ కాదు, ఎంత ఫేక్ గాళ్ళు అంటే దట్ ఇడియట్ బ్లడీ ఇడియట్ కుండ బద్దలైపోయింది. అదాని వాళ్ళు వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే గూగుల్ పెట్టడం లేదు ఇక్కడ. అసలు కరణ్ అదాని ఏం చెప్పాడు వాళ్ళకి అర్థమైందా? గూగుల్ పెట్టడం లేదు అంటే, అరే Google CEO Sundar Pichai has conducted one press meet in the US and himself he told that to the public, all the public, ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో కాకుండా ఇండియాలో పలానా సిటీలో పెడుతున్నామని చెప్పేసి CEO చెప్పిన తర్వాత దిస్ బ్రిడియట్ కేమ్ అండ్ రిప్రజెంటింగ్ సంథింగ్ ఇన్ ద మీడియా అంటే ఈ పేటింగ్ వాళ్ళకి ఎంత కడుపంట రగిలిపోతుందో నాకు ఇది అర్థం కావటంలా. ఇంత కడుపంట ఎందుకు? అరే నువ్వు లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, అరే బాబు మీరు గతంలో చేసినట్టు ఏమైనా పెండింగ్ ఉంటే చెప్పండి, మీరు చెప్పినటువంటి ఏమైనా కంపెనీలు ఉంటే చెప్పండి, మేము వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ వేస్తాం, మేము వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ వేస్తాం, వాళ్ళు కూడా ఇన్వెస్టర్ గా చూసుకుంటాం, వాళ్ళు కూడా తగిన గౌరవం ఇస్తాం, వాళ్ళకు కూడా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పేసి ఒక పాజిటివ్ కోణంలో మా ప్రభుత్వం, మా మంత్రులు, మా నాయకులు మాట్లాడుతుంటే వీళ్ళు చూస్తేనేమో అసలు గూగుల్ అనే సంస్థ పెట్టడం లేదనే చెప్పే ఈడియట్ బ్లడీ ఈడియట్స్ వీళ్ళు ఏమనాలా? ఏం చేద్దాం, మన దురదృష్టం ఏమనాలా? రైట్, బ్రేక్ తీసుకుంటా. అంకమరావు గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఏంటంటే, ఒకటి ఇది గేమ్ చేంజర్ ఖచ్చితంగా. ఈ సిఏఏ సదస్సు గూగుల్ రావడం తర్వాత జరిగిన ఈ సిఏఏ సదస్సు అయితే ఆంధ్రప్రదేశ్ ఫేస్ ఆఫ్ ఏపీని ఎలా మార్చేస్తుందనడానికి గేమ్ చేంజర్. దాంతోపాటు ఇందాక విద్యాసాగర్ గారు అన్నారు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వాళ్ళ వరకు ఊగిపోతున్నారండి. వెల్కమ్ బ్యాక్ అంకమరావు గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, అక్కడ పుట్టిన వాళ్ళు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈ సదస్సు, జరిగిన సదస్సు, వస్తున్న పెట్టుబడుల వివరాలు, అబ్బాయి కంపెనీలు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, మన పిల్లలకి ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు లోకేష్ గారు అన్నారు 90% మంది రాష్ట్రంలో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని. దానికి తగ్గట్టే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ కంపెనీలు ప్రామిస్ చేసే, దానికి కూడా ఒప్పందాలు జరిగాయి. ఎట్లా ఉంటుంది సార్ మీ అంచనా ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి, ఎలా మారబోతుంది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, పెద్దలు తిరుపతిరావు గారికి, మిత్రులు విద్యాసాగర్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. చంద్రబాబు నాయుడు గారు మరో రాజసూయ యాగం ప్రారంభించారండి. అవునా? నిస్సందేహంగా చెబుతున్నాను, ఇది రాజసూయ యాగం. దీంట్లో ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఇలాంటి సదస్సులు ఆయన 3 నిర్వహించాడు, ఇది 4వది. ఈ రోజు భారతదేశం కాదు, ప్రపంచ వ్యాప్తం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వరూపాన్ని చూశారని అయితే నేను చెప్పగలను. నిస్సందేహంగా చెబుతున్నా అండి, ఒక నాయకుడిని ఈ విధంగా పొగుడుతున్నాను. రాజసూయం అన్నారు, విశ్వరూపం అన్నారు. నిస్సందేహంగా చెబుతున్నాను. ఈ రోజు మామూలుగా ఆయన స్వయంగా విదేశాల్లో పర్యటించడమే కాకుండా అధికారుల్ని, మంత్రివర్గాన్ని పంపించేసి వాళ్ళని తీసుకొని వచ్చేసి ఈ రోజు 13,25,000 కోట్ల రూపాయలకు సంబంధించి, అంటే ముందు రోజు 35 కంపెనీలతోటి 3,66,304 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలతో కలుపుకొని 13,25,000 కోట్ల రూపాయల ఒప్పందాలను పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా ఏ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు వెళ్తే మా ఉత్తరాంధ్ర సోదరులు, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంత వాసుల్ని, అక్కడ వాళ్ళు పడే బాధలు నేను చూసేవాడిని. హోటల్లో కానీ వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు నిత్యం పట్ట చేత పట్టుకుని దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి వలస వెళ్ళి, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, కర్నూలు ప్రాంతం కావచ్చు, అనంతపురం ప్రాంతం కావచ్చు, ఇలాంటి వాళ్ళని చూసిన నేను దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగానండి. ఆ రాష్ట్రాలకు వెళ్ళిన సందర్భంగా ఇలా చూసినప్పుడు కడుపు తరుక్కుపోతా ఉండేది. ఏంటి దౌర్భాగ్యం మనకి, ఎన్నాళ్ళు ఇది అని చెప్పి నేను చాలా సందర్భాల్లో బాధపడిన సందర్భాలు ఉండేవి. అలాంటిది ఈ రోజు సగర్వంగా చెప్పుకోవచ్చు అండి. భారతదేశంలో వాళ్ళే కాదు, విదేశంలో ఉన్న వాళ్ళు కూడా నా ఉత్తరాంధ్రకు రాబోతున్నారు అనే భావన ఈ రోజు నాకు కొంచెం చాలా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఇది గేమ్ చేంజరే కాదండి, భారతదేశ రాజకీయ ముఖ చిత్రానికి ఈ రోజు ప్రారంభం. అందుకనే నారా చంద్రబాబు భారతదేశ రాజకీయాల ముఖ చిత్రం ఎలా ఎలాబరేట్ చేయండి చెబుతానండి. అదే చెబుతాను. ఇప్పుడు మామూలుగా గూగుల్ డేటా సెంటర్ 12
తూర్పు ప్రాంత దేశాలకు సంబంధించినటువంటి వాటితో కనెక్టివిటీ ఏర్పాటు చేసుకొని అవును. ఈ రోజు ఉత్తరాంధ్ర ఊరకు ఎన్నుకోలేదండి. గూగుల్ వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టారు. నేను విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టారని నేను భావించట్లా. భారతదేశంలో పెట్టుబడి పెట్టారు. Of course. భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రదేశం ఆంధ్రప్రదేశ్, అందులో ఏ ప్రాంతమైన ప్రదేశం విశాఖపట్నం, సుందర నగరం, అది సహజ సిద్ధంగా ఏర్పడింది. అలాంటి నగరంలో వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ రోజు 12 దేశాలకి కనెక్టివిటీ అది అక్కడి నుంచి ప్రారంభమైతే ఈ రోజు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఏ టెక్నాలజీ కావచ్చు, ఈ రోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతాయి. నిస్సందేహంగా చెప్పగలను. వాళ్ళలాగా పారిపోయిన వాళ్ళని తీసుకొని వచ్చారు, వాళ్ళని చూసి భయపడి వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చారు. ఈ రోజు భరోసా కల్పించారు. ఇందాక మీరు ప్రారంభంలో చెప్పారు, వచ్చిన వాళ్ళకి ఎంబోర్డ్ అయిపోయిన ఎమ్మటనే అనుమతులతో పాటు ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో కూడా మొత్తం వాటికి సంబంధించినంత వరకు రాయితో కూడినటువంటి సమగ్రంగా వాళ్ళకి బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కడన్నా జరిగిందా ఇది? ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా మీరు చెప్పండి. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం సాధించినటువంటి అద్భుత విజయం. కానీ అంకమరావు గారు, ఈ విమర్శలకి పని లేక పొద్దుపోకపోయి చేసే విమర్శలే కావచ్చు, కానీ కొంతమంది అట్లీస్ట్ కొన్ని పాకెట్స్ ఆఫ్ పీపుల్ అన్న నమ్ముతే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని రియలైజ్ అవ్వడం అంటే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ముఖ్యమంత్రి 3 ఏళ్ళు రిలీజ్ చేసేస్తామని చెప్పేశారు. అది చాలా కీలకం. అంటే మళ్ళీ 2029 కదా ఎన్నికలకు వెళ్ళేది. 2029లో ఎన్నికలకు వెళ్ళేటప్పటికి ఇందులో ఎన్ని లక్షల కోట్లు ల్యాండ్ అయ్యి నాకు తెలిసి మొత్తం అప్పటికి మారిపోవాలి ఏపీ తాలూకా ఎకో సిస్టమ్ అంతా. ఋషి గారు ఈ సదస్సు ప్రారంభమయ్యే నాటికి 17 నెలల 2 రోజులండి. అంటే 1522 రోజులు. ఈ రోజుతో పోల్చుకుంటే 1525 రోజులు. ఈ 1525 రోజుల్లో ఈ పెట్టుబడులు లెక్కేయండి. 13 లక్షల కోట్ల రూపాయలు గతంలో వచ్చినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు లెక్కేసుకుంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అండి. ఇది మామూలు వాళ్ళకి సాధ్యం అవుతుందా? ఈ రోజు ఇందుట్లో అసలు ఇవన్నీ కాదండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తృప్తిగా లేదు, ప్రతిపక్షానికి తృప్తిగా లేదు, ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా? ఇప్పటి వరకు నా రాష్ట్రం, నా ప్రజలు ఓట్లేసిన వాళ్ళ కోసం నేనేం చెయ్యాలి, నా రాష్ట్రాన్ని పురోగతి సాధించాలి అంటే 2047 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడాలంటే నేనేం చెయ్యాలని చెప్పి ఆయన ఒక యజ్ఞం చేసి సాధించినటువంటి అద్భుత విజయం ఇది. శ్రేణుల్ని వదిలేశారు. గమనించుకోండి ఋషి గారు, శ్రేణులు అసంతృప్తిని వదిలేశారు. ఇప్పటి నుంచి మిగిలిన విషయాలు చూసుకుంటారు అనేది నేను భావిస్తున్నా. ఒక అంకం పూర్తి చేశారు. ఈ రోజు అడుగు పడింది. ఎవరైనా సరే విదేశాల నుంచి ఎవరైనా వచ్చినా, స్వదేశ పారిశ్రామికవేత్తలు వచ్చినా, వాళ్ళ పరిశ్రమకు సంబంధించినటువంటిది మా పరిశ్రమ ఫలాంది, ఒక గ్లాస్ పరిశ్రమ, లేకపోతే ఇంకో కుటీర పరిశ్రమ, లేకపోతే ఎయిర్పోర్ట్ కు సంబంధించింది, లేకపోతే ఇంకో రోడ్లు రవాణాకు సంబంధించింది, నౌకాయానానికి సంబంధించింది అంటే ఇదిగో ఈ ప్లేస్ అని చెప్పని నిద్రపోయే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని లేపితే ఆ ప్రాంతం చెప్పే పరిస్థితి వాళ్ళు అవుతాయి. కాబట్టి వాళ్ళకి నమ్మకం ఏర్పడిపోయింది. ఇప్పుడు మంత్రి లోకేష్, మరో మంత్రి భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ అయ్యే వరకు వీళ్ళ టీం ని వెంటబడ్డం ఇవన్నీ కూడా ఉన్నాయనుకుంటా. అవి రిలీజ్ అయ్యే వరకు నిన్న ముఖ్యమంత్రి మాటలు నాకు అర్థమైంది అదే. ఈ రోజు అధికారులు అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి. ఇందాక మిత్రులు విద్యాసాగర్ గారు చెప్పినట్లు ఇన్ని వేల మంది ఇక్కడికి వస్తే వాళ్ళకి సంబంధించిన ఆహారాలు కావచ్చు, వాళ్ళకి నివాసం కావచ్చు, వాళ్ళకి రవాణాకి వాహనాలు కావచ్చు, వాళ్ళని ఆతిథ్యం ఇచ్చిన విధానం కావచ్చు, వాళ్ళని ఆహ్వానించిన విధానం కావచ్చు, ఇదండి వాళ్ళ మనసులు గెలుచుకోవడం అంటే. ముఖ్యంగా ఇక్కడ గెలిచారు స్వభంగా, నిస్సందేహంగా ఇక్కడ స్వభం గెలిచారు వాళ్ళు. వాళ్ళకి ఈ విధమైన కాన్ఫిడెన్స్ ఆల్రెడీ 50% ఇచ్చేసారు. మీకు గుర్తుందో లేదో ఋషి గారు, మీకు సహజంగా ఇవన్నీ మీకు బాగా గుర్తుంటాయి. ఐఎస్పీ ఎట్లా వచ్చిందండి? ఐఎస్పీ ఎలా వచ్చింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బెంగళూరుకి వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ వాళ్ళకి ఆలస్యం అయితే వాళ్ళు తిరిగి హైదరాబాద్ వస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి ఆ రోజు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి కాఫీ ఇచ్చి పంపిస్తే ఏం అడగల ఆయన. వాళ్ళు వచ్చారండి. ఈ రోజు ఒక విషయం చెప్పండి, ప్రపంచ దేశాలలో ఏ ముఖ్యమంత్రి పక్కన అగ్రరాజ్యమైనటువంటి
అమెరికా అధ్యక్షుడు కూర్చున్నాడు చెప్పండి. ఏ ముఖ్యమంత్రి బిల్ గేట్స్ తీసుకొచ్చారు ఫ్రెండ్ అని చెప్పండి. చెప్పారు, ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన. చంద్రబాబు మై గుడ్ ఫ్రెండ్ అంటాడు ఆయన. అదే చెప్పేది. మరి అంటే ఇది సాధించినటువంటి అంటే ఒక వ్యక్తికి ఆలోచన విధానంతో పాటు విజన్, నా ప్రజలు జనం ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి ఈ రోజు ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వెన్నంటి మనకు ముందు నడిపిస్తా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వేగాన్ని చూసి అబ్బుర చెందుతున్నారండి ప్రతి వాడు కూడా ఆశ్చర్యపోతున్నారు. 75 సంవత్సరాల నవ యువకుడు ఆయన. నిస్సందేహంగా చెబుతున్నాను, సిగ్గుపడుతున్నాను నేను ఆయన చూసి. అసలు ఏంటి నా వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? మాకేమో మేము 40s లో ఉన్నాం కాబట్టి మాకేమో కాన్ఫిడెన్స్ ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే మేము 70కి వెళ్ళాక కూడా ఇలాగే ఉండాలి అని, అలా అంత కష్టపడి పనిచేయగలగాలని ఈ భరోసా అండి. ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక్కరోజు పనిచేస్తే చాలు, నా రాష్ట్రం నేను బాగు చేసుకోవచ్చు అనే ఆలోచన ఈ రోజు ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తుల మనసులు. నాకు ఇంకొకటి బాగా అనిపించింది ఏంటంటే పీయూష్ గోయల్ గారు నిజంగా ఆయన నిష్కల్మషంగా ఆయన చక్కగా మాట్లాడుతూ ఏదో డ్రోన్ సిస్టమ్స్ కి స్పేస్ సిటీకి శంకుస్థాపన చేశాక భారతదేశము ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన. ఆయన ఏమి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇది కాదు, కానీ ఆయన ఆ పోల్చారు. మీరు ఇందాక అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. అది కాదు ఋషి గారు, ఆ మనసు గెలుచుకునే విధానం, నాయకత్వ లక్షణం. భయపెట్టడం కాదండి, భరోసా కావాలి మనకి. మనము ఈ రోజు బెదిరించడం కాదండి, అభివృద్ధి కావాలి. మన పిల్లలు, మన భవిష్యత్తు ఈ రోజు నేను చూడలేకపోవచ్చు. నిస్సందేహంగా నా పిల్లాడు ఈ రోజు బీటెక్ పూర్తి అయిపోయింది, నా పిల్లాడికి అవకాశం రావచ్చు, రేపు పొద్దున వాళ్ళ పిల్లలకు అవకాశం రావచ్చు. ఇది కదండి ఈ రోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అంటే ఒక వాస్తవమైనటువంటి అద్భుతమైన నగరం అది, మన చారిత్రాత్మక నగరం. కానీ ఆదాయ మార్గాలు చూపించినటువంటి వ్యక్తి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో లేకపోతే అమెరికాలో అనేక స్టేట్స్ లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఇండియన్స్ లో ఇండియా ఎక్కువ ఇండియా కదా, అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. ట్రంప్ ఎక్కడికి వచ్చాడు మొదటి నుంచి మొన్నటి దాకా స్టేట్మెంట్ నో మాకు కావాలి, మొదట్లో ఏమో అనుకున్నాం కానీ అని. అంటే ప్రతిభ ఉన్నప్పుడు అధ్యక్షుడు అమెరికా అయినా అంగోలా అయినా వాళ్ళ ఆలోచన కూడా మార్చే స్థాయికి వీళ్ళు వెళ్ళగలుగుతారు. ఆ బీజం ఇక్కడ పడాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశాల్లో ఏ ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ గొప్ప కంపెనీ కాడికి వెళితే 100 మంది భారతీయులు ఉంటే 30 మంది తెలుగు వారు ఉన్నారు. 30 మంది తెలుగు వారు ఉన్నారు, గమనించుకోండి మీరు. అది ఎలా సాధ్యమైంది? నారా చంద్రబాబు నాయుడు గారు 38 సాంకేతిక విద్యాలయాలని 350 సాంకేతిక విద్యాలయాలుగా మార్చిన తర్వాత మాత్రమే సాధ్యమైంది. ఇది గమనించుకోవాలి. అది అంటే నా ప్రజలకి ఏం కావాలి, నేనేం చెయ్యాలి, నా జీవితంలో నేనేం సాధించాను అంటే నా ప్రజల యొక్క అభ్యున్నతి సాధించారు, అది చూసి నేను ఆనందపడుతున్నాననే అభిప్రాయం ఒక నాయకుడికి కలగాలి. ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఇప్పటి వరకు అభివృద్ధి మీద వీటి మీద దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి గారు, మధ్యలో చిన్న వస్తే వార్నింగ్లు ఇచ్చారు. అయితే ఇప్పుడే మొదలైంది అన్న దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి అభివృద్ధి, రెండోది పార్టీకి సంబంధించి. అది మర్చిపోతే విస్మరిస్తే 2014-19లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు అభివృద్ధి వైపే ఉంటుంది కాబట్టి ఆ విజనరీ అదే గొడవ ఉంటుంది. కానీ రాజకీయాలు పక్కన కత్తులతో రప్పరప్ప తిరిగే బ్యాచ్, లేకపోతే విషాలు నింపే బ్యాచ్, వేళ్ల మీద దృష్టి పెట్టడం ఎలాగనేది మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడారు కదా, అభివృద్ధి జరిగిపోతుందని ఊరికే బాగా కొట్టుకుంటున్నారని. ఆ తిరుపతిరావు గారు బ్రేక్ ముందునే అన్నట్టుగా ఇప్పుడే మొదలైందని ఇవాళ ఎందుకు పెట్టానంటే, ఏ రకంగా చూసుకున్నా కూడా పొలిటికల్ గా కూడా ఇవాళ కూటమి పార్టీలు సరే అభివృద్ధనో లేకపోతే మీ పార్టీ కార్యక్రమాలను జనసేన పార్టీ కార్యక్రమాలు మిళితమై చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడు పాము పక్కన సైలెంట్ గా ఉందా? లేదు, బుసుమని బుసలు కొడుతుంది. కానీ నిజంగా ఇంకా విషయం ఉందా ఆ కోరల్లో చెక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ ఖ్యాతి గురించి క్రెడిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, ఇప్పుడు నిన్న ఈ లిక్కర్ స్కామ్ దాంట్లో కటక్ లేడీ డాన్ ఒక ఆమె అరెస్ట్ అయింది. అంతకుముందు అనిల్ చోక్రా ఈడీ అరెస్ట్, ఇంకా ఎంతమంది ఉన్నారు. ఇప్పటికే ఖండాంతరాలు వ్యాపించేసింది ఆ లిక్కర్ స్కామ్. అయినా అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దీని మీద తూట్లు పొడుద్దామని చూస్తారు. సో దీన్ని ఎలాగా ఎదుర్కోవడం అనేది? ఋషి గారు, నేను నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. వైట్ ట్రావెలింగ్ ఆ వ్యక్తి మా దగ్గర ఇంతకు కూడా మస్తాన్ అని మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఇంతకుముందు మా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన సెఫాలజిస్ట్ గా, బేసికల్ గా ఆయన సెఫాలజిస్ట్. వృత్తి గురించి నేను మాట్లాడినా
ఆయన పరోక్షంలో కూడా మనం విమర్శించకూడదు. బట్ అయితే ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే వరుసగా 3 ఎన్నికల్లో కూడా 40% ఓట్లు సాధించినటువంటి పార్టీ ఈ దేశంలో ఒకటి వైసీపీ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన నేను ఇప్పుడు ఆయన విమర్శించదలుచుకోలే, అయిపోయింది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే 3వ పర్యాయము ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి. అంటే ఎప్పుడు తెలుసుకున్నారు? రిజల్ట్ తర్వాత మాలాంటి వాళ్ళు తెలుసుకున్నాం, మీలాంటి వాళ్ళు తెలుసుకున్నాం, ఇంత ఘోరంగా ఉందా మరి 11 అనేది. ఇది జరిగిన తర్వాత ఈ 40% మంది తెలుసుకోని వాళ్ళే అప్పటి వరకు. ఇవాళ ఏమైందంటే ఆ 40% మంది కూడా తెలుసుకున్నాము వైసీపీ గురించి. 3వసారి ముచ్చట తీరిపోయింది, మరొకసారి అది జరగదు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. రేపు మస్తాన్ గారు మొన్న మధ్య కలిశారు మాకు సమావేశం, మరోసారి కలిసేటప్పుడు నేను ఆయనకు కూడా అదే చెప్తా. సో వైసీపీ గురించి అయితే ముగిసిపోయినటువంటి చరిత్ర. ఎందుకంటే 100% ఇవాళ బహిర్గతం అయిపోయినట్టు వాళ్ళు చేతగాంతం. నేను అంటాను, నేను వ్యక్తిగత విమర్శలు చేయనండి ఎప్పుడు కూడా, మా పార్టీ కూడా చేయదు. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు అదృష్టమో దురదృష్టమో కానీ వారు మేము కలిసినటువంటి 99 అక్కడికి 1 సంవత్సరం ముందే నేను పార్టీలోకి వచ్చాను ఏబీవీపీ. సో ఆ రోజు నుండి 2 పర్యాయాలు మేము ఇది 3వ పర్యాయం. 2 పర్యాయాలు విడిపోయినప్పుడు కూడా మేము విమర్శలు చేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతంగా ఎప్పుడు మేము విమర్శలు చేయలే. ఎప్పుడు వ్యవస్థీకృతమైనటువంటి విమర్శలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మేము చేస్తాం. కానీ నేను ఇవాళ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను ఋషి గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి క్రెడిట్ మీరు అంటున్నారు, లేకపోతే మా అంకర్వాన్ గారు అంటున్నారు, లేకపోతే సాగర్జీ అంటున్నారు. కానీ నేనైతే మేము ఉత్తరాంధ్ర ప్రజల తరపున నేను చెప్తున్నా, ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా లోకేష్ గారికి వెళ్ళాలండి, వెళ్తుంది కూడా. ఏదైతే హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి పేరు, విశాఖపట్నం ఐటీ డెవలప్మెంట్ ఖచ్చితంగా లోకేష్ గారి పేరు శిలాశాసనంగా ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, గత యోగా డే సందర్భంగా ఒక ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఏదైతే ఒక హోటల్లో నేను లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు కొన్ని విషయాలు ఒక 10 నిమిషాలు మాట్లాడుకునేటప్పుడు నేను వారితో చర్చించాను. అయ్యా, మాకు ఒక అపవాదం ఉంది, గతం నుండి కూడా అమరావతి అమరావతి అమరావతి, మా విశాఖపట్నం చూడట్లేదు అన్నటువంటిది. అనేసి అంటే తిరుపతిరావు గారు నెక్స్ట్ మీ విశాఖపట్నమే నెంబర్ 1 అన్నారు ఆయన. ఇవాళ మా కళలు సాకారమైనటువంటి పరిస్థితి ఇవాళ మాకు కనబడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ క్రెడిట్ సరే ముఖ్యమంత్రి గారు పెద్దలు వారి అవునవును ప్రధానమంత్రి గారు చొరవ ఉంది గూగుల్ రావడంలో, అలాగే ముఖ్యమంత్రి గారి విజన్. మీరు అన్నట్టు లోకేష్ గారు ఇంకా వెంటపడ్డారు, 13 నెలలు వెంటపడ్డారు ఆయన గూగుల్ వెనకాల. ఋషి గారు నేను ఇంకోటి కూడా మీకు కోట్ చేస్తున్నా. ఏదైతే ఒక సందర్భంలో ఒక సమావేశంలో నాకు గంటకి గుర్తులేదు, ప్రధానమంత్రి గారు వేదిక మీద లోకేష్ గారికి ఏమన్నారు, మీరు కలవమంటే రావట్లేదు ఢిల్లీకి అని చెప్పేసి. తర్వాత 2 పర్యాయాలు 3 పర్యాయాలు ప్రధానమంత్రి గారిని కలిస్తే సాధారణంగా ఏమనుకున్నాం, వారు అన్నారు కాబట్టి మీరు కలిశారు అనుకుంటున్నాం. కానీ ఒక లాస్ట్ తారీఖు అనుకుంటాను కుటుంబంతో సహా వెళ్ళారు. కానీ అది కూడా ప్రధానమంత్రి రమ్మన్నారు, మీరు ఫ్యామిలీతో రండి అని ఇన్వైట్ చేశారు. ఎస్, వెళ్ళినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే సాధారణంగా పిలిచారు అనుకున్నాను నేను. కానీ లోకేష్ గారిలో ఉన్నటువంటి ప్రతిభ, పట్టుదల, ఇవాళ రాష్ట్రానికి కోసం చేస్తున్నటువంటి కృషి ఆధారంగా మాత్రమే ప్రధానమంత్రి గారి పిలుపు. ఆ చర్చల అనంతరం జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గూగుల్ అయితేనేమి, ఇవాళ ఈ 13,25,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓఏలు అయితేనేమని చెప్పేసి నేనైతే అంటే ఇన్ వన్ సింగిల్ స్టేట్మెంట్ లోకేష్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అని చెప్తారా అని చెప్పదలుచుకున్నారా? నేను అంటే భవిష్యత్తు నేను ఫోర్కాస్ట్ చేయను, కానీ నేను ఒక్క విషయం చెప్పగలను, ఈ కృతజ్ఞతతో వారి విధానాలు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. వారికైతే మాత్రం రాజకీయాలు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో చెప్పలేదు సార్. కలిసిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం అనే మేము అనుకున్నాం. సరేలేండి, అవి రాజకీయాల్లో ఉంటాయి అనుకోండి. సో తెలుసు కదా. అవును విద్యాసాగర్ గారు, ఒకటేంటంటే అభివృద్ధిని ఎవరు ఆపలేరండి. రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమైనటువంటి నాయకుడు నిస్సందేహంగా. సార్ విద్యాసాగర్ గారు, అభివృద్ధిని ఎవరో ఆపలేరు, అడ్డుపడినా ఫేక్ ప్రచారాలు చేసిన. ఇక తర్వాత భాగం రాజకీయాలది. సో అందులో ఏమిటి, ఒక కార్యకర్తగా
ఏం చెప్తారు ఆ విషయంలో? ఇప్పుడు మీ మధ్య పూడి తిరుపతిరావు గారు మీ మధ్య జరిగిన ఈ కాన్వర్జేషన్ లోకేష్ గారి గురించి దీన్ని మీరు లైబ్రరీలో పెట్టాలా? అవునా? ఇది మాకు ఇంపార్టెంట్, షూర్. ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ మీరు ఇద్దరు చేసింది. Okay. సో యూ కీప్ దిస్ వీడియో ఇన్ టు ద లైబ్రరీ. అండ్ ఐ హావ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ పూడి తిరుపతిరావు గారు. ఆ ప్రాంత వాసులుగా అంత అభివృద్ధి జరుగుతున్నందుకు, మీరు ఇంత సంతోషంగా ఉన్నందుకు కూడా మీకు కంగ్రాచులేషన్స్ కూటమి ప్రభుత్వం తరపున. బాగా ఆయన స్వతంగా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న నాకేం వచ్చిందని ఆయన చూసుకోవట్లా. ఆ ప్రాంతం గురించి ఆయన అంత సంతోషంగా ఉన్నారంటే సడన్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. సో ఇక్కడ ఈ అది నా చొక్కా గొప్పతనం. అంతే. ఆఫ్ కోర్స్ కూటమి అని చెప్పండి, కూటమి గొప్పతనం. సో నేనేమంటానంటే ఇది ఇది ఈ ఈ మొత్తం సిఐ సదస్సు జరగక మునుపు 1-2 నెలల నుంచి గూగుల్ అనౌన్స్ అయినప్పటి నుంచి మనము సౌత్ ఇండియాలో ఒక డిస్కషన్ చూస్తున్నాం. మీరు చూసే ఉంటారు, కర్ణాటకలో సిద్ధరామయ్య కానీ, డికే శివకుమార్ కానీ, అక్కడ ఐటీ మినిస్టర్ కానీ, వీళ్ళంతా కూడా బయటకు వచ్చి వాళ్ళు బయటకు వచ్చి కర్ణాటక ఎంటైర్ మీడియా ఆంధ్రాకి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వచ్చిందో ఎంటైర్ షేక్ అయింది. కర్ణాటక ప్రభుత్వం ఒక షేక్ అయింది. నాట్ ఈవెన్ హైదరాబాద్, నాట్ ఈవెన్ కర్ణాటక. ఐటీలో పోటీ పడుతున్నటువంటి ఈ 2 ఆంధ్ర అండ్ కర్ణాటక రాష్ట్రాలకు కాకుండా అటు వెళ్ళిపోయింది అంటే వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. తమిళనాడులో ఏఐడిఎంకే నాయకులు డిఎంకేని కార్నర్ చేశారు. తమిళనాడులో అయితే చాలా ఘోరమైన డిస్కషన్స్ జరిగినాయి. తమిళనాడులో డైరెక్ట్ గా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ని ప్రెస్ మీట్ లో ప్రెస్ కడిగి వదిలింది. ఐ వాజ్ దేర్ ఇన్ దట్ డే ఇన్ చెన్నై. నేను ఆ రోజు చెన్నైలో ఉన్నా. నేను కడిగి వదిలేస్తే ఉదయనిధి స్టాలిన్ లేచి బయటికి వెళ్ళిపోయాడు, సమాధానం చెప్పలేక. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు, నో డౌట్ తమిళనాడు సౌత్ ఇండియాలో రిచ్ స్టేట్ ఇన్ ద సౌత్ ఇండియా అండ్ సెకండ్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, నో డౌట్, దాంట్లో డౌట్ లేదు. వనరులు, కోస్టల్, వాళ్లకు ఆ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పటి నుంచినో మద్రాస్ అనేది ఉంది కాబట్టి వాళ్ళకు ఉంది. అయితే వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండంగా ఈ గూగుల్ వాళ్ళకి ఎందుకు అంత కడిగి వదిలేశారంటే తమిళనాడులో స్టాలిన్ అండ్ వాళ్ళని టీవీలో దాదాపు ఒక 10 రోజులు మొత్తం హోల్ డిస్కషన్ అంతా కూడా దీని మీదే. ఈవెన్ నేషనల్ మీడియాలో అంతా కూడా ఇదే. తమిళనాడు గురించి చెప్తాను. ఎందుకు తమిళనాడు గురించి చెప్తా అంటే సుందర్ పిచ్చై అనే వ్యక్తి హీస్ బిలాంగ్స్ టు తమిళియన్. అవును, సుందర్ పిచ్చై అనేవాడు తమిళనాడుకి ఫేవర్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ కి ఫేవర్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అతన్ని మంచిగా చూసుకుంటే చేయగలిగారు, ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడి తీసుకురాగలిగారు అనే దాని మీద తోమేశారు అక్కడ మంత్రుల్ని, వాళ్ళు వీళ్ళు అంతా కూడా నేను చూశాను మొత్తం అంతా కూడా. సో అక్కడ తమిళనాడు కానివ్వండి, ఇటు కర్ణాటకలో 2 ప్రభుత్వాలు షేక్ అయితే నిన్న జరిగినటువంటి ఆ రిఫ్లెక్షన్ నిన్న సిఐ సదస్సులో ఏదైతే ఉందో ఆ సిఐ సదస్సులో సెంట్రల్ మినిస్టర్ ఆయన వచ్చి ఇచ్చిన స్పీచ్, అట్లాగే ఇన్వెస్ట్కి ఇచ్చినటువంటి భరోసా ఉంది చూసారా, అత్యద్భుతం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు దక్కినటువంటి గౌరవం, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం మీద పెట్టినటువంటి నమ్మకం అది. దాంతోపాటు అదే తమిళనాడుకు చెందినటువంటి భారత ఉపరాష్ట్రపతి, సెకండ్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, ఆయన వచ్చి ఆయన కూడా ఇన్వెస్టర్స్ తో పాటు చాలా మంది దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇన్వెస్టర్స్ కి భరోసా కల్పిస్తూ ఆయన ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఎవరికైనా సరే. అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అనే విధానాన్ని పక్క రాష్ట్రాలు కూడా విధానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా స్టేబుల్ గవర్నమెంట్స్, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానీ స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండే వాళ్ళు కూడా ఐటీలో లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ లో వాళ్ళు కూడా పెట్టుబడులు సమ్మిట్లు పెడుతున్నారు. వాళ్ళు కూడా పెట్టుబడులు ఆహ్వానించే టైంలో ఇంత రాష్ట్రం 2019 నుంచి 24 వరకు ఇంత ఇన్స్టేబుల్ అయినటువంటి స్టేట్ను కూడా ఇంతమంది ఇన్వెస్టర్స్ ని వాళ్ళ మనసుల్లో భయాన్ని పోగొట్టి తిరిగి తీసుకురావటంలో ఎంత సక్సెస్ఫుల్ అయింది, సఫలీకృతమైంది అన్నది మీరు ఒకవైపు గత 2 నెలల నుంచి జరిగినటువంటి కర్ణాటకలో జరిగిన పరిణామాలు, లేదా తమిళనాడులో జరిగినటువంటి పరిణామాలు మీరు నమ్మరు. ఋషి గారు, ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై. ఆ రోజు చెన్నైలోనే ఉన్నాను. ఆ రోజు తమిళ్ పేపర్స్ అంతా కూడా ఉదయనిధి స్టాలిన్ ఆ ప్రెస్ మీట్ నుంచి లేచి వెళ్ళిపోవటం అనేది పెద్ద వార్త తమిళ్ పేపర్స్ లో. అంత పెద్ద చర్చ జరిగితే ఇక్కడ ఇంకెంత భూకంపాలు, ఎంత భూకంపాలు, వీళ్ళకి ఎంత కడుపు మంట తగిలిపోయి ఉంటది. ఆ కడుపు
వాళ్ళు ఎంత వణికిపోతున్నారు నాకు అర్థం కావటం లేదు. చాలా తక్కువ టైం ఉంది. సో అదేనా ఈ మాటలకు కారణం? పొలిటికల్ గా సునామీ వచ్చేసిందా పార్టీలో? నిస్సందేహంగా అండి. ఇప్పటిదాకా పెట్టుబడులు చూశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఆ. ఇక నుంచి పార్టీని చూసుకుంటారని అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. Okay. ఎందుకంటే ఒకటే గమనించుకోవాలి, 1989, 2004, 2009, 2019 4 పర్యాయాలు రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు మనం కనుక గమనిస్తే, పార్టీ ఓడిపోయినందువల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో ఆలోచించుకునే అవకాశం ఈ రోజు వాళ్ళకి కలిగింది. ఇంకా 36 నెలలు సమయం ఉంది. ఎందుకంటే చివరి 7 నెలలు ఎన్నికలు ఆ మూడులో ఎన్నికల ఉంటారు హడావుడి. కాబట్టి అవును. 36 నెలలు సమయం ఉంది. 360 గంటలు చాలు అందరినీ ఎక్కడ ఎలాంటి వాళ్ళని ఏం చేయాలో సెట్ చేయడానికి. ఆయనకన్నా రాజకీయంగా ఎలా సెట్ చేయాలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు అందుకే ఈ చిన్న చిన్న గొడవలు గోళ్ళు ఉన్నా వార్నింగ్లు ఇచ్చి చూసి చూడనట్టు వదులుతున్నారు, ఒక అవకాశం ఇస్తున్నారు. అవును. He'll take a chance. ఇప్పటిదాకా రాజకీయం జరిగిందండి, Yeah. ఇక్కడ ప్రక్షాళన జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, అంకమరావు గారు, విజయసార్ గారు. థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.